హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలీ. నేనైతే ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చెప్తున్నాను అండి. టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్తోని హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా. దానికోసం అయితే ఒక కప్పు వరకు పెసరపప్పు అయితే తీసేసుకున్నానండి. ఈ పెసరపప్పుని ఒక 2 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసేసుకున్నానండి. ఆయిల్ అంతా వేడైన తర్వాత ఇంతకు ముందుకు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి పెసరపప్పు. ఆ పెసరపప్పునైతే ఇందులోకి యాడ్ చేసేసేయాలండి. పెసరపప్పు ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా పెసరపప్పుని వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పెసరపప్పునైతే మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 7-8 వరకు మిరియాలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక గుప్పెడు కరివేపాకు, కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ప్రెషర్ కుక్కర్ క్యాప్ అయితే క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు మంచిగా పప్పునైతే ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఆ పప్పు ఉడికేలోపు ఒక బౌల్లోకి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు వరకు అటుకులు అయితే తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పప్పు అయితే ఉడికిందండి, చూస్తున్నారు కదా. ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి పప్పు, చూస్తున్నారు కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ రెసిపీకి అయితే ఆయిల్ ఎక్కువగా పట్టదండి, కొద్దిగా ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 వరకు మిరియాలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి పప్పు, ఆ పప్పునైతే ఇందులో యాడ్ చేసేయాలండి. ఇది మంచిగా గోలిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పునైతే ఇందులో యాడ్ చేసేసేయాలి. పప్పుని యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంతకుముందు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి అటుకులను కూడా ఇందులో యాడ్ చేసేసేయాలి. అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఇంతకుముందు మనం ఏ కప్పుతో అయితే అటుకుల పప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేయాలండి. వాటర్ని యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడనంత ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. దీన్ని అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అండి. దీన్ని
పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చండి మీరు. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.